హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ట్రాన్స్పరెంట్ కవర్తో బుక్స్కి నీట్గా కవర్ ఎలా వేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తున్నానండి. వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంటే చాలండి, ప్రైవేట్ స్కూల్లో బుక్స్ త్వరగా ఇచ్చేస్తారు కదండి. పిల్లల కోసం మేము హాలిడేస్లో బుక్స్ అయితే తీసేసుకున్నమాట. ఇంకా మా పిల్లలకైతే అట్లు వేయడం రాదు. వాళ్ళ కోసం అయితే పేరెంట్స్ వేయమని అడుగుతారు కదండి. చాలామంది పేరెంట్స్కి ఎలా వేయాలో తెలీదు. అవి ఎలా వేసుకోవాలంటో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేనైతే ట్రాన్స్పరెంట్ బుక్ కవర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ కవరు మనకి ఏ బుక్స్ తీసుకున్నామన్నది మనకి క్లియర్గా తెలిసిపోతుందండి. అందుకే మా పిల్లలు ఈ కవర్ అయితే తీసుకున్నారన్నమాట. దీంతో అయితే కవర్ చేయమన్నారు. దీనికోసం స్టాప్లర్ కూడా తీసుకోవాలండి, అలాగే స్టాప్లర్ పిన్స్, అలాగే సిజర్ కూడా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. చాలామంది పేరెంట్స్కి రాదు కదండి, అటువంటి వారికి చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట ఈ వీడియో అయితేని. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ప్లాస్టర్తో ఎలా వేసుకోవాలో అది కూడా చూపిస్తానండి. ఈ వీడియోలో అయితే పెట్టను, నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఈ వీడియోలో పెట్టట్లేదు. నోట్బుక్స్కి అయితే వేసి చూపిస్తున్నానండి. ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్కి అయితే వేసేస్తానమాట. దానివల్ల నేను టెక్స్ట్ బుక్స్ చూపించలేకపోయాను. సేమ్ ఇదే ప్రాసెస్ అండి టెక్స్ట్ బుక్స్ కూడానే. ఇప్పుడు కవర్ని అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా ఈజీ అండి. ఒక్కసారి మీరు చూస్తే ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, బుక్ తీసి మనం పైన పెట్టుకున్నాక ఇలా చూసుకోవాలి, మెజర్మెంట్ చూసుకోవాలండి. ఎలాగ మనకి ఎంత సరిపోతుందో అంతా చూసుకోవాలన్నమాట. బుక్ సమానంగా పెట్టుకుని చూసుకోవాలి. చూసుకుని మళ్ళీ పైనుంచి ఇలా కవర్ అయితే తీసుకుని ఇలా వెనక్కి అయితే తిప్పుకోవాలండి. వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్గా అలా ఫాలో అయితే మీకు చాలా నీట్గా వస్తుందండి కవర్ అయితేని. చూసారు కదా, మనం ఎంత పొడవైతే ఈ వెనక వైపు కవర్ తీసుకున్నామో అంతవరకు కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. కింద కవర్ని చూపిస్తున్నాను చూడండి. చాలామంది పేరెంట్స్కి రాదు కదండి అట్లది వేయడము. అటువంటప్పుడు బయట వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటో రెండో వేసి వేయలేమంటారు. కాబట్టి సింపుల్గా ఇలా వేసుకుంటే మనకి ఒక బుక్ ట్రై చేసామంటే ఎన్ని బుక్స్ అయినా వేయగలమన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుని అది పక్కనైతే పెట్టేసుకుని ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీ అండి. మన పిల్లల కోసం మనం వేయకపోతే వేరే వాళ్ళు ఎవరు వేస్తారు కదండి. కాబట్టి మనం నీట్గా నేర్చుకుని వేసుకుంటే మనకి ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదా, రెండు పక్కల సమానంగా అయితే కట్ చేశాను. మనకి మూడు పక్కల కూడా సమానంగా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ కవర్ అయితే మూడు పక్కల సమానంగా చూసుకుని ఇప్పుడు ఇది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. మేము చదువుకున్న రోజుల్లో అయితే ఒక పేపర్ పెట్టి అట్టకి అప్పుడు మేము నీట్గా అట్ట అయితే వేసుకునే వాళ్ళం అండి. ఇప్పుడు అలా పెట్టడానికి లేదన్నమాట. చూసారు కదా, చూపిస్తున్నాను చూడండి. ఇదైతే పెట్టకూడదు, ఓన్లీ అట్టకు మాత్రమే ఇలా కవర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల మనకి అట్ట అనేది ఊడిపోయేటప్పుడు ఊడిపోతుందండి ఈజీగాని. కానీ ఇప్పుడు మనం అలా చేయడం వల్ల ఒక పేపర్ పెట్టి చేయడం వల్ల నేమ్స్ రాసుకోవడానికి ఉండట్లేదండి. ఫస్ట్ పేజ్కే నేమ్స్ రాసుకోవడానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి అలా కుదరట్లేదు అన్నమాట. ఆ వెనక పక్క బాగా సెట్ చేసుకున్నాక వెనక్కి తిప్పుకొని మళ్ళీ ఇటు పక్క కూడా అట్టకు మాత్రమే పెట్టుకోవాలండి. చూసారు కదా, పైన కనబడుతుంది నేమ్స్ రాసుకోవడానికి. మనకి పైన అయితే ఇచ్చేసాడు బుక్కి. మేము చదువుకునే రోజుల్లో అయితే ఒక ఖాళీ పేపర్ అయితే ఇచ్చేవాడండి ఫస్ట్. దానివల్ల దానికైతే పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు అలా ఉండట్లేదు కాబట్టి ఓన్లీ అట్టకు మాత్రమే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా సమానంగా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకున్నాక ఈ సైడ్లు అయితే కట్ చేసుకోవాలండి. మనము ఈ సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది, ఫ్రంట్ అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు. మనం స్టాప్లర్ పిన్నులతో వేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు సిజర్తో ఈ సైడ్లు అయితే ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట నీట్గాని. చాలామంది ఎంత చదువుకున్నా కానీ అట్లా వేయడం రాదండి. అటువంటి వారికి చాలా యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట ఈ వీడియో అయితేని. ఇప్పుడు మనం నీట్గా సమానంగా పట్టుకుని ఆ చివరలను అయితే సమానంగా పట్టుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, మీకు వీడియోలో క్లియర్గా కనబడుతుంది. ఇలా పెట్టుకుని మొత్తం చివరి నుంచి
ఇలా అనుకుంటూ వస్తే మనకు నీట్గా వస్తుందండి. చూస్తారు కదా, బయటికి కనిపించకుండా ఉండాలంటే మనం చేతితో నీట్గా అనుకుంటూ ఉంటే నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసిన దాన్ని ఒక వేలుతో పట్టుకుని స్టాప్లర్ పిన్నులతో అయితే పిన్స్ కొట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఒక లైన్లో 3 పిన్స్ అయితే కొడుతున్నానండి. ఇలా అయితేనే నీట్గా ఉంటుంది అన్నమాట మనకి కవరు. ఇప్పుడు రెండో పక్క కూడా తిప్పుకోవాలన్నమాట. చూస్తారు కదా, అక్కడ కూడా నీట్గా సమానంగా మనం వేలుతో ఇలా అంటే మనకి సమానంగా వస్తాయండి. చూస్తారు కదా, ఇలా లోపలికి సర్దుకుంటూ ఉండాలన్నమాట. ఇలా రెండో పక్క కూడా 3 పిన్నులు కొట్టేసుకుని అలాగే మధ్యలో కూడా ఒక పిన్ను వేసుకోవాలండి. మధ్యలో కూడా మనకి లూజ్ అనేది ఉంటుంది కాబట్టి అది ఊడిపోకుండా ఉండాలంటే అక్కడ కూడా ఒక పిన్ను కొట్టుకోవాలన్నమాట. ఇలా నేను ఒక 7 పిన్నులు అయితే కొడతానండి ఒక పక్క. అంటే బుక్కు వచ్చి 14 పిన్నులు కొడుతుందన్నమాట. ఇలా కొట్టడం వల్ల మనకి నీట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో అని ఒక పక్క అయితే. ఇప్పుడు మరో పక్క కూడా తిప్పుకుని వేసేసుకుంటే మనకి నీట్గా బుక్స్ అయితే కవరు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా రెండో పక్క కూడా ఇలా సమానంగా చేసుకుని వేలుతో నొక్కు పెట్టుకుని అప్పుడు పిన్ అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకి సమానంగా వస్తుంది అన్నమాట. లేకపోతే కవరు పక్కకు పోతుంది అలా పట్టుకోకపోతేని. ఇప్పుడు రెండో పక్క కూడా ఇలాగా సమానంగా చేసుకుని ఇలా లోపలికి అనుకుంటూ మళ్ళీ స్టాప్లర్ పిన్లు వేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయండి బుక్స్ కవరు. నేనైతే ఒక గంటలో ఒక 20 బుక్స్ అన్నా వేసేస్తానండి. అంత సింపుల్గా ఉన్నదన్నమాట. చూసారు కదా ఎంతో ఈజీగా బుక్ కవర్ ఎలా వేసుకోవాలో వీడియోలో అయితే చూసారు కదా. సేమ్ ఇదే ప్రాసెస్లో టెక్స్ట్ బుక్స్ కూడా వేసేసుకోవచ్చండి. అలాగే ఏ కవర్ అయినా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎల్కేజీ యూకేజీ పిల్లలకైతే ప్లాస్టర్తో ఎలా వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.